హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. మనకి ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. ప్రతి పండుగకి మనం ఇంట్లో ఉన్న దేవుని విగ్రహాలని లేదా పటాలని మాత్రమే పూజిస్తాము. కానీ ప్రత్యేకించి వినాయక చవితికి మాత్రమే ఎందుకు బయట నుండి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి పూజిస్తాము? మన ఇంట్లో అంతకుముందు ఖచ్చితంగా వినాయకుడి పటం కానీ విగ్రహం కానీ ఉండే ఉంటుంది కదా. మరి ఇంట్లో ఉన్న విగ్రహాన్ని లేదా పటాన్ని పూజించకుండా కొత్తగా బయట నుండి తెచ్చిన లేదా ఇంట్లో కొత్తగా మనం తయారు చేసుకున్న విగ్రహాన్ని మాత్రమే ఎందుకు పూజించాలి? అండ్ మనం ఏ పూజ ఏ పండుగకి కూడా దేవతల విగ్రహాలని నిమజ్జనం చేయము. కానీ పూజ తర్వాత వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే నీటిలో నిమజ్జనం చేయాలి అని ఎందుకు చెప్పారు? ఈ విషయాలన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో వినాయక చవితిని జరుపుకుంటాం. ఇది మనకి తెలిసిందే. భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడి జననం మరియు వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది అని మనకి తెలుసు. అందుకే ఆ రోజు విఘ్నేశ్వరుని పూజిస్తాము. అంతేకాదు, భాద్రపద మాసంలో వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాల వల్ల చెరువులు, బావులు, నదుల్లో ఉండే నీళ్లు కలుషితం కావడం సర్వసాధారణం. అలా కలుషితమైన ఆ నీటిని శుభ్రం చేయడానికి ఈ వినాయక చవితి ఒక గొప్ప మార్గం అని మన ఋషులు కనిపెట్టారు. అది ఎలాగంటే, నదుల దగ్గర ఉండే సహజమైన కొత్త మట్టిని తెచ్చి ఆ మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ఇంటికి తీసుకుని వచ్చి 21 పత్రాలతో మనం వినాయకుడిని పూజిస్తాము. వినాయక చవితి నాడు చేసే పూజలో ఈ పత్రాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఈ 21 పత్రాల గురించి చాలా రకాల గ్రంథాల్లో ప్రస్తావించారు. ఈ పత్రులు సాధారణమైన ఆకులు కానే కావు. ఇవన్నీ చాలా చాలా శక్తివంతమైన గొప్ప ఔషధ గుణాలు కలిగిన పత్రాలు. వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి ఈ ఆకుల నుండి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాల్ని దూరం చేస్తుంది. ఎందుకంటే మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కంటే ఈ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు చాలా ఆరోగ్యకరమైనది. ఈ పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. కనుక వీటితో పూజించడం ద్వారా మన ఊపిరితిత్తులు క్లీన్ అయ్యి శ్వాస సంబంధమైన వ్యాధులు దూరమవుతాయి. అలాగే పూజ తర్వాత ఆ పత్రతో పాటు కలిపి మనం మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం. సో ఈ మట్టి విగ్రహాన్ని పత్రతో కలిపి నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం ద్వారా అలా నీటిలో కలిసిన మట్టి మరియు ఈ 21 రకాల పత్రి కలిసి 23 గంటల తర్వాత తమలో ఉన్న ఔషధ గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాని నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది మన పూర్వీకులైన ఋషులు కనుగొని మనకి నేర్పించిన విషయం. దీనిని నేటి మన డాక్టర్స్ కూడా నొక్కి చెబుతున్నారు. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడానికి కేవలం కొత్త మట్టిని మాత్రమే ఉపయోగించాలి. దానికి 21 పత్రాలతో పూజ చేయాలి. గణపతిని ఇంట్లో అయితే ఒకరోజు, మండపంలో అయితే నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇది పద్ధతి. అన్ని రకాల పత్రాలు దొరకకపోయినా వీలైనన్ని దొరికినన్ని వరకు మనం ఆ పత్రాలతో పూజ చేయాలి. సో వినాయక చవితిలో ఇంత గొప్పదనం దాగుంది. ఇదే కాదు, మన పూర్వీకులు పెట్టిన ప్రతి ఆచారంలోనూ ఎంతో గొప్పదనము, దాని వెనుక ఎంతో సైన్స్, మనుషులకి పర్యావరణానికి మేలు చేసే ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ తరాలు గడిచే కొద్దీ మనం వాటి మూలాలను పోగొట్టుకుని కొంత మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక మధ్యలో కొత్త పద్ధతుల్ని ఇమిడ్చి కొంత ఎంతో విలువైన అద్భుతమైన మన సాంప్రదాయాలని, ఆచారాలని మనమే నాశనం చేసుకుంటున్నాం. మనుషులకి పర్యావరణానికి ఇంత మేలు చేసే ఈ వినాయక చవితిని మనం దారి మార్చేసి రంగులతోనూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ, పిండి పదార్థాలతోనూ తయారు చేసిన విగ్రహాలను వాడి వాటిని జలంలో నిమజ్జనం చేసి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. పర్యావరణానికి కూడా చెడు చేస్తున్నాం. ఎన్నో గొప్ప శాస్త్రీయ విషయాలకు పుట్టినిల్లైన మన భారతదేశంలో పుట్టిన మనము మరొకరికి చెప్పాల్సింది పోయి ఇప్పుడు మనమే మన పండుగల రూపురేఖల్ని మార్చేసుకుని మరొకరి చేత చెప్పించుకునే స్థితికి వచ్చాం. మీ పండుగల వల్ల పర్యావరణం పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పించుకునే స్థితికి వచ్చాం. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరే ఒకసారి ఆలోచించండి.